నేటి వైశిష్ట్యం. అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటి, విశిష్టత ఏంటో ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. నేటి వైశిష్ట్యంలో భాగంగా ఈ రోజున మనం చెప్పుకుందాం అనుకుంటున్న విషయం ఏంటంటే, ఈ రోజున విశిష్టత మనం తీసుకుంటే ఇది మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమికి మరొక పేరు మహామాఘి అని కూడా అంటారు. అంటే మనం తీసుకున్నట్లయితే ఆకా మావే పూర్ణములు అంటారు. అంటే ఆషాఢ పౌర్ణమి, కార్తీక పౌర్ణమి, మాఘ పౌర్ణమి, వైశాఖ పౌర్ణమి అని 4 ప్రత్యేకంగా ఆ సమయాల్లో నదీ స్నానాలు చేస్తారు. అలా చేస్తే అన్ని విధాల అభివృద్ధి ఉంటుందని మనం వింటూ వస్తాం. అయితే ఈ మాఘ పౌర్ణమిని మహామాఘి అని అనడానికి కూడా అసలు మాఘమాసం అన్న విషయాన్నే తీసుకున్నట్లయితే దీంట్లో ఉండే విశిష్టత ప్రాతకాల స్నానాలతో మనం నెలలో అంతా కూడా చేస్తారు. అంటే సూర్యోదయానికంటే ముందే ప్రాతకాల సమయంలో మనం ఆ స్నానాలు కూడా ఎలా చేస్తారు అంటే ఈ మాసానికి ఉండే విశిష్టతే మనకి స్నానాదులు, జపం, దానం మొదలైనవన్నీ కూడా పురాణ శ్రవణం, ఈ 4 కూడా చాలా విశిష్టత కలిగిన మాసంగా దీన్ని చెప్తారు. అంటే కార్తీక మాసం తీసుకున్నట్లయితే అదంతా దీపదానాలు లేకపోతే ఇలాంటివి చెప్తే, మాఘమాసం వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ఎంతసేపు కూడా స్నానాలు, ప్రాతకాలంలో స్నానం చేయడం, సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యం సమర్పించడం ఇలాంటివి, అలాగే శివకేశవులకి సంబంధించిన దేవాలయ సందర్శన, అలాగే మాఘపురాణాన్ని విన్నా లేకపోతే చదివినా ఏదైనా కూడా అది వరుసగా అంటే ఇదంతా 1 by 1 స్టెప్ బై వైజ్గా చేయడం బట్టి వ్యక్తికి ఆర్థికంగానే కాకుండా మానసిక ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగపడుతుంది అన్నదానికి దీన్ని చెప్తారు. అందులో కూడా ఈ స్నానం గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే, ఇది ఇంట్లోనే మనం గనక చేసినట్లయితే దాని యొక్క ఫలితం 6 రెట్ల ఫలితం అని గృహంలో, అలా కాకుండా ఇక్కడ బావి దగ్గర కనుక చేసినట్లయితే 12 రెట్ల పుణ్య ఫలితం అని, అలా కాకుండా తటాకాల దగ్గర చేసినట్లయితే ద్విగుణితం, అది దాంతోపాటుగా నదీ స్నానాలు కనుక చేసినట్లయితే చాతుర్గుణం, అంతకంటే మహానదుల్లో కనుక చేస్తే శతగుణం, దాంతోపాటుగా మనం ఎక్కడన్నా వీలైతే గంగా నది అలాంటి నదుల్లో కనుక స్నానం చేసినట్లయితే సహస్రగుణం, అలాగే అన్నిటికంటే ప్రధానంగా ప్రయాగ మొదలైన ప్రదేశాల్లో చేసినట్లయితే అనంతం. అంటే ఇలాగా దాని ప్రాముఖ్యత, ఆ స్నాన ఫలితాన్ని గురించి వాళ్ళు పురాణాల్లో అలా చెప్పినా స్నానం చేసే విధానంలో మనం తప్పకుండా దానికి కూడా మళ్ళీ స్టెప్ బై స్టెప్ చెప్పారు. గోవు పాదం ముడిగినంత దాంట్లో చేసినట్లయితే అన్ని రకాల పాపాలు, సర్వ పాపాలని హరిస్తాయి. అలా కాకుండా తర్వాత 2వ స్నానం కనుక చేసినట్లయితే మొదటి స్నానం ఫలితం సర్వ పాపాలు హరించుకుపోతాయి, 2వ స్నానం వల్ల వైకుంఠ దర్శనం, 3వ స్నానం ఫలితం వల్ల విష్ణుమూర్తి మనకి ఏదైనా ఫలితాన్ని ఇవ్వడం, ఇలాగా స్నానం యొక్క ఫలితాన్ని ఈ మాఘపురాణంలో అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. అంతేకాకుండా ఈ మాఘమాసంలో ప్రతిరోజుకి విశిష్టత ఉన్న మాఘపురాణం 28 అధ్యాయాల్లో కూడా ప్రతిరోజు ఒక కథ చెప్తూ వెళ్ళినా, దీని యొక్క విశిష్టతలో మహామాఘి గురించి చెప్పినప్పుడు మనకి మహామాఘి అంటే పౌర్ణమి, ఆ పౌర్ణమి నాడు చంద్రుడు మఖానక్షత్రం సమీపంలో దరిదాపుల్లో ఉండడం కానీ దాంట్లో ఉండడం కానీ జరుగుతుంది. కాబట్టి దీన్ని మాఘమాసము అన్నారు. అంటే ఎలాంటి ఈ సమస్యలైనా, అంటే ఎలాంటి పాపాలనైనా నివృత్తి చేయడము అనేది దీని యొక్క ప్రత్యేకత. ఇది ఒక యజ్ఞం లాంటిది అని ఈ మహామాఘి యొక్క విశేషంలో చెప్పేప్పుడు మాఘమాసం విశిష్టతని ఈ రకంగా చెప్తూ వచ్చి, మాఘ స్నానాల గురించి చెప్పినప్పుడు మహామాఘి అంటే ఇది ఒక పౌర్ణమి, ఈ పౌర్ణమి నాడు ఆ మఖానక్షత్రం దగ్గర ఉంటాడు కాబట్టి ఆ తిథితో మనకి ఈయన చంద్రుడు, దాన్ని మాఘమాసంగా మాఘ పౌర్ణమిగా మనం చెప్తాం. అయితే ఈ యొక్క మఖా నక్షత్రానికి అధిపతిగా మనం కేతువుని చెప్తాం. కేతు అంటే మోక్షకారకుడు, అలాగే వైరాగ్యకారకుడు, అంటే వ్యక్తికి ఆధ్యాత్మిక చింతనని ఇచ్చే మోక్షకారకుడు, అన్నిటికీ కారణం చెప్తాం. కాబట్టి బహుశా ఆ విధానంలో కూడా ఈ మాసానికి అంత ప్రాముఖ్యత సంతరించుకుందేమో అని కూడా మనం అనుకోవచ్చు. దీనికి సంబంధించిన పురాణ కథలు కూడా తీసుకుంటే ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకతలో, మహామాఘి నాటి ప్రత్యేకతలో కూడా ప్రత్యేకంగా తీసుకున్నట్లయితే ఈ రోజున సతీదేవి యొక్క జన్మదినంగా ఒకటి చెప్తారు. అలాగే ఎలాగా అంటే ఆవిడ దక్షిణావృత శంఖంలో ఆవిడ ఒక రూపాన్ని దాల్చి, అది సరయూ నది ఒడ్డున గల ఒక కాళింది మడుగులో ఒక పద్మంలో పడినట్టుగాను ఆ రూపం ధరించి, అక్కడ ఈ దక్ష ప్రజాపతి వచ్చి ఆయన స్నానం చేస్తున్నప్పుడు దాన్ని చూసి చాలా ముచ్చట అనిపించి, దక్షిణావృత శంఖం అనేది చాలా విశేషమైన పుణ్యఫలాన్ని ఇస్తుంది, ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు భాగ్యవంతులు అవుతారని పురాణ వచనంలో ఉండడం బట్టి ఆయన దాన్ని ఎలాగన్నా సరే తను తీసుకోవాలని దాన్ని ముట్టుకోవడంతో వెంటనే అది ఒక అందమైన చిన్న కన్యకలా మారిపోవడం, ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆయన తన దగ్గర పెంచుకోవడం, అవన్నీ కూడా ఆవిడ సతీదేవి గురించి అలా ఒక కథనం చెప్తారు. అలాగే ఇంకో కథనంలో ఏం చెప్తారంటే కుంభకోణం అని చెప్పి, అది ఒక చాలా విశిష్టమైన ప్రదేశం మనకి తమిళనాడులో ఉంది.
ఆ ప్రదేశానికి దరిదాపులో స్వామిమల అనే ఒక కొండ ప్రాంతంలో ఒక కొండ ప్రాంతం ఉంది. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంగా చెప్తారు. అక్కడ ఆయన విశేషమైన శక్తులు గల దైవంగా చెప్తారు. ఆయన ఏం చేస్తారంటే తన తండ్రి అయిన శివుడికే ఆయన ముఖ్యమైన విషయాలని ఆయన చెప్పడం అనేది జరిగిన రోజుగా కూడా ఈ మాఘ పౌర్ణమిని చెప్తారు. అందుకే అక్కడ విశేషంగా పూజలు జరుగుతాయి. అలాగే కుంభకోణం దగ్గర ఒక కోనేరే మహామాగి పేరుతో ఉండడం, కుంభకోణం దగ్గర దాని యొక్క వైశాల్యమే 20 ఎకరాల వైశాల్యంలో ఉండడం, అది మనకి తూర్పుగోదావరి జిల్లాలో ద్రాక్షారామంలో 7 నదుల సంగమ స్థానంలో ఉండేంత ప్రత్యేకత ఇక్కడ కూడా 9 నదులు ఒకేసారి ఈ సమయానికి అంటే 9 ప్రవేశిస్తాయి ఈ మహామాగి సందర్భంగా ఈ కుంభకోణంలో గల దాంట్లో అని దానికి అంత విశిష్టత చెప్తారు. అవి ఏంటి? గంగా, యమున, సరస్వతి, నర్మదా, కావేరి, తర్వాత వీటితో కృష్ణ, గోదావరి, కుమారి, పయోషిణి అని మొత్తం 9 రకాల నదులన్నీ కూడా అందులో ప్రవేశిస్తాయి. వాటికి విశిష్టత చాలా ఉంటుంది. ఆ సమయంలో స్నానం చేయడానికి ఎక్కడెక్కడి నుంచో లక్షల మంది వచ్చి మహామాగినాడు చేస్తారు. అక్కడే ఆ చుట్టుపక్కల తంజావూరు వాళ్ళు ఒక పెద్ద దేవాలయాన్ని కూడా నిర్మించడం అనేది జరిగింది. అది 16 దేవాలయాల్లో విశ్వనాథుడి దేవాలయం. ఇవన్నీ కూడా చాలా చక్కగా అర్చనలు జరుగుతూ చాలా విశేషాన్ని మనకి చూపించే స్థానంగా కూడా వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుందన్నమాట. అలాగే ఇంకా ప్రత్యేకించి ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క మహామాగి అనేది ముఖ్యంగా వాళ్ళు ఈ యొక్క గురుడు గనక ప్రవేశించిన సమయంలో అంటే సింహరాశిలో ప్రవేశించిన సమయంలో అది గనక మాఘమాసంలో కనుక వస్తే ఇంకా విశిష్టత కలిగిన సమయంగా లక్షల మంది వచ్చి అక్కడ పుణ్యనది స్నానాల్లో చేసుకోవడం అనేది ఆ ప్రదేశం యొక్క విశిష్టతగా చెప్తారు. అంటే అంత ఇప్పుడు ఎలాగైతే మనకి గోదావరి జిల్లాల్లో ఎప్పుడైతే ఈ యొక్క సింహరాశిలో గురుడు కనుక ప్రవేశించినప్పుడు శుభకార్యాలు నిషిద్ధం అని అనుకుంటారో అలాగే వాళ్ళకు కూడా కుంభకోణంలో ఈ గురుడి యొక్క ప్రవేశం జరిగిన ఆ సమయంలో వాళ్ళు అలాగే దాన్ని నిషేధంగా అనుకుంటారని చెప్పి ఒక నానుడి. అంటే అక్కడ జరిగిన ఈ మహామాగి అన్న దాంట్లో మనం తెలుసుకోవలసింది ఏంటంటే చాలా విశిష్టత కలిగిన అమ్మవారి యొక్క జననమైన, అలాగే స్వామిమల కొండ మీద జరిగే వైభవాలైన, అలాగే ఈ మహామాగి సందర్భంగా కుంభకోణం మొదలైన ప్రదేశాల్లో 9 నదుల ప్రవేశం వల్ల ఆ స్థానానికి విశిష్టత సంతరించుకొని వ్యక్తులందరూ వచ్చి అక్కడ స్నానాలు చేయడం బట్టి వాళ్ళకి మంచి కార్యక్రమాలు అన్నీ వాళ్ళకి అభివృద్ధి జరుగుతుందనుకున్నా అలాగే చెప్తారు. కాబట్టి మహామాగి అన్నది ఇప్పుడు పౌర్ణముల్లో చాలా విశిష్టత కలిగింది. చంద్రుడు కూడా చాలా 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 చక్కగా ప్రకాశవంతంగా ఉంటూ తన 16 కళలతో ప్రకాశిస్తూ, మామూలుగానే మనం మఖ నక్షత్రాన్ని చూస్తే 5 ముఖాలతో ఉండే ఒక నక్షత్ర రూపంలో అది ఉన్నప్పటికీ కూడా ప్రతి నెల చంద్రుడు తన యొక్క దాంట్లో ప్రవేశిస్తున్నా కూడా మఖ నక్షత్రంలో ప్రవేశించిన, ముఖ్యంగా ఈ సమయంలో ప్రవేశించినప్పుడు మహామాగి సందర్భంలో అది ఆ సందర్భంలో చంద్రుడు ప్రవేశించినప్పుడు అది చాలా చక్కగా 16 కళలతో ప్రకాశిస్తున్నట్టుగా కొన్ని ప్రదేశాల్లో కూడా అంటారన్నమాట. కాబట్టి ఎలా చూసినా మహామాగి నాడు ఈ రకంగా స్నానాలు చేసి, కొందరు సముద్ర స్నానాలు కూడా చేస్తారు, కొందరు నదీ స్నానాలు చేస్తారు. ఏది చేసినా భగవంతుడిని తలుచుకొని మాధవుణ్ణి తలుచుకుంటూ తర్వాత దాంతోపాటుగా దానాలు అనేది కూడా చాలా విశిష్టత ఆ రోజున. ఏ రకమైన దానం మనం చేస్తాము? తిలదానం, తిలజపం, తిలహోమం, ఇవన్నీ తిలలకు సంబంధించినవన్నీ చేసుకుంటూ వస్తామని చెప్పాం కదా. అలాంటివి చేసి అలాగే సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యాన్ని సమర్పించుకుంటూ, అలాగే అందరూ కూడా దానాలు అంటే దానం యొక్క విశిష్టత చాలా గొప్పది. అది ఎలాగంటే ఎవరికి ఉన్న స్థాయిలో వాళ్ళు ఇతరులకు చేయడం బట్టి దానివల్ల వాళ్ళకి అన్ని విధాలుగా కొందరు తెలలు, కొందరు కంబళులు, రకరకాల కంచు పాత్రలు, ఏదో ఒక రకంగా దానాలు చేయడం అనేది ఈ యొక్క సందర్భంగా ఈ యొక్క మాఘమాసంలో, మాఘమాసం అంతా మాఘమాస పురాణ కాలక్షేపంతో పాటుగా నదీ స్నాన, కనీసం గృహంలో అయినా స్నానం ప్రాతకాలంలో చేసి ఈ యొక్క అర్ఘ్యాన్ని సమర్పించుకొని సూర్యనారాయణ స్వామికి పూజలు చేస్తూ మాసం అంతా కూడా ఆయన యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఆరోగ్యాన్ని పెంచుకుంటూ వెళ్ళే మాసంగా చెప్తారు. కాబట్టి మహామాగి అనేది కూడా చాలా విశిష్టమైంది. కాబట్టి ఈ సందర్భంగా అందరూ కూడా భగవంతుడి నామస్మరణ అవకాశం ఉన్నట్లయితే దానికి సంబంధించిన విధంగా వారికి తోచిన విధంగా వారు ఏదో విధంగా పురాణ శ్రవణమో, స్నానాదులో, దానాదులో, జపాలో ఏదో రకంగా చేసుకుంటూ ముందుకి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అది అన్ని విధాల అనుకూలతల్ని వ్యక్తిలో పెంపొందిస్తుందని మనం అర్థం చేసుకోవాలి. నమస్కారం.